నమస్తే. ఈవేళ మనం చూడబోయేది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ అయిన ఒక టిప్స్. అన్నీ చాలా మంచి మంచి టిప్సే మా సిద్ధగురువు గారు ఇస్తూ ఉంటారు. అంటే ఈ రోజుల్లో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి తగ్గినట్టుగా టిప్స్ ఉంటాయి. మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి కూడా అప్పుడప్పుడు అది కూడా ఇస్తూ ఉంటాము టిప్స్కి. అండ్ దానికి సొల్యూషన్స్ కూడా ఇస్తున్నాం కదా. వరుసలో ఈరోజు మనం చూడబోయేది కూడా ఒక బ్యూటిఫుల్ అయిన ఒక టిప్స్. ఈరోజు పెళ్ళిళ్ళు అయినాక యంగ్స్టర్స్కి ఏంటంటే చాలామంది మన దగ్గర వస్తున్న పేషెంట్స్ని కూడా చూస్తున్నాను. ఆడవాళ్ళకి ఆడతనం లేదు, మగవాళ్ళకి మగతనం లేదు. అంటే దీనివల్ల కొంతమంది ఏమో హస్బెండ్ పెళ్ళైనప్పటి నుంచి ఇంకా మాకు ఫస్ట్ నైట్ కూడా జరగలేదండి, హస్బెండ్కి మగతనం లేకుండా ఉంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే మగవాళ్ళు కూడా నాకు పెళ్ళైనప్పటి నుంచి మా వైఫ్తో సంబంధమే లేదండి, వైఫ్కి అసలు సెక్స్ అంటేనే ఇష్టం లేదు, అసలు నాకు కోఆపరేట్ చేయట్లేదు, నాతో లైఫ్ లేదు బాగా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా రాంగ్ అనేది ఒక సైడ్లో మాత్రం ఉండదు. మగవాళ్ళకి మగతనం లేకపోవడమే మనం సమస్యగా తీసుకుంటే అలా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్న కేసెస్ నుంచి చెప్తున్నాను. తమిళనాడులో కానీ ఇక్కడ కానీ చాలామంది పేషెంట్స్ ఇలా వస్తున్నారనమాట. హస్బెండ్కి మగతనం లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళకి ఆడతనం లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా జరుగుతున్నాయి, రెండూ జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్ళి అనేది చేసేది నెక్స్ట్ మనం పిల్లలు పుట్టడానికి, మన వంశం వృద్ధి చేయడానికి, ఇంకా హ్యాపీ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. అది ఒకరొకరు కలయికలో వస్తుంది. అలా లేనప్పుడు ఇంకా అన్యోన్యత ఎక్కడి నుంచి వస్తుంది? అన్యోన్యత రాదు. హస్బెండ్ వైఫ్కి రోజు పొద్దున లేచినప్పటి నుంచి గొడవలు, ఒకరి మొహం చూస్తే ఒకరు నచ్చకపోవడం అలా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ సెక్షువల్ లైఫ్ లేదో అక్కడ ఇంకా ఆ చాలా చిరాకుతనం ఉంటుంది. హస్బెండ్కి వైఫ్ని చూస్తే, వైఫ్కి హస్బెండ్ని చూస్తే అలా ఉంటుంది. ఇది న్యాచురల్ కదా, అందుకే కదా పెళ్ళిళ్ళు చేస్తారు ఎవరికైనా. ఇది న్యాచురల్ కాబట్టి దీనిలో తప్పేం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది చూస్తున్నాను కాబట్టి నేను మా సిద్ధగురువు గారితో అడిగాను, ఇలా ఉంటున్నారు కదా, దీనికి ఏమైనా ఒక సొల్యూషన్, ఒక టిప్స్ చెప్పండి అంటే ఆయన చెప్పిన టిప్స్ అనమాట. ఇది ఏమిటి అంటే, మునగ పువ్వు ఉంది కదా, మునగాకు, డ్రమ్ స్టిక్ పువ్వులు, అది మన ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి. లేకపోతే మీరు మునగ పువ్వులు తెచ్చుకొని ఎండలో పెట్టుకోవచ్చు. ఇది ఎండలో పెట్టుకొని ఆ పువ్వులనంతా కలిపి పొడి చేసి పెట్టుకోండి. ఆ పొడి చేసి పెట్టుకోండి. మళ్ళీ గ్రాంబు అంటే లవంగాలు తీసి పెట్టుకోండి. ఇంకా వక్క గింజ పెట్టుకోండి. జాదికాయ అంటారు, జాదికాయని తీసుకోండి. ఇంకా ఆవు పాలు తీసుకోండి. ఆవు పాలని బాగా మరగనించి కొంచెం చిక్కదనం వచ్చినాక మనం ఆఫ్ చేసి పెట్టుకుందాం. ఇంకో సైడ్ ఏంటంటే, ఈ మునగ పువ్వు పౌడర్ ఉంది కదా, అది 5 grams అనమాట. 5 grams తీసుకొని ఈ లవంగాలు 3 లవంగాలు, జాదికాయ ఉంది కదా, ఈ జాదికాయ సగం అన్నమాట. వక్క ఉంది కదా, వక్క గింజ పావంతు అనమాట. ఫుల్ వంకని 2గా చేసి మళ్ళీ ఒక పావంతు తీసుకోండి. సో 5 grams మునగపువ్వు పొడి, లవంగాలు 3, వక్క పావంతు, జాదికాయ సగం, ఇవన్నీ కూడా దంచేసుకొని పొయ్యి మీద పెట్టి, ఎంత వాటర్ పోయాలి? 200 ml వాటర్ పోయండి. ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసి అది మరిగి ఒక 50 mlగా అయిపోవాలి ఆ వాటర్. అంతసేపు మరగాలి, సిమ్లో పెట్టి మరగనివ్వాలి. మరగనిచ్చాక ఆ డికాషన్ లాగా అనమాట, సపరేట్గా ఆ డికాషన్ లాగా మరిగిన దాన్ని తీసి సపరేట్గా వడబోసి తీసుకోండి. ఆ 50 ml వచ్చాక దీన్ని ఏం చేస్తారు, మన ఆవు పాలు బాగా మరిగించుకున్నాం కదా, ఆవు పాలు 2 గ్లాసులో పోసి ఈ 50 mlని రెండు కూడా 25 mlగా ఆవు పాలలో కలిపేయాలి. కొంచెం ఒగరు ఉంటుంది, ఆ డికాషన్లా అయిందనమాట, టీ డికాషన్లా అనుకోండి. దానిలో కలిపేసి ఇంకా కొంచెం వేడిగా కావాలి అనుకుంటే మనం లైట్గా వేడి చేసుకోండి. మళ్ళీ పాలల్లో అప్పుడు కలిపి వేడి చేసుకోండి. లైట్గా వేడి చేసుకొని ఇది మనం పడుకోవడానికి ముందుగా ఒక గంట, 45 minutes నుంచి ఒక గంటలో ముందుగా, ఇది ఇప్పుడు చేసిన కొలత ఇద్దరికి అన్నమాట. ఇప్పుడు జనరల్గా మగవాడికి మగతనం లేదు మగవాళ్ళకి అనుకుంటే కూడా ఆడవాళ్ళు కూడా తీసుకోవాలి.
హస్బెండ్ వైఫ్ ఇద్దరికీ కావాల్సిన విషయం అనమాట. ఒకరికే ప్రాబ్లం, ఒకరికి బాగానే ఉంటుంది అన్నా కూడా పర్వాలేదు, ఇద్దరు సేమ్ ఇది వాడాలి. అప్పుడే ఆడతనం మగతనం రెండు కూడా సరి అయ్యి వీళ్ళకి ఒక హ్యాపీ లైఫ్ ఉంటుందన్నమాట. ఏమేం కావాలి దీనికి? మనకి మునగ పువ్వు పొడి కావాలి, లవంగాలు కావాలి, వక్క కావాలి, జాదికాయ కావాలి, పాలు కావాలి, నీళ్లు కావాలి. ఇంతే అండి కావలసినది. ఇలా చేసేసి ఇద్దరు కూడా ఈ 50 ml ఆఫ్ డికాక్షన్ని సగం సగం పాలల్లో కలిపేసుకొని ఒక గంట ముందు తాగేయండి. నెమ్మదిగా తాగేసేయండి. తాగిన తర్వాత ఇది ఎన్ని రోజులు తాగాలి అని లెక్కేం లేదు. అసలు 1-2 రోజులకే మంచి డిఫరెన్స్ తెలుస్తుంది. వాడండి, ఒక వారం రోజులు వాడుతూ ఉంటే మీకే తేడాలు తెలిసిపోతాయి. యంగ్స్టర్స్కి ఇప్పట్లో చాలామందికి డైవర్స్కి కారణాలు ఇది మెయిన్ రీజన్గా ఉంటున్నాయి అన్నమాట. వాళ్ళకి అండర్స్టాండింగ్ అండ్ లైఫ్ కూడా దీనివల్ల ఉంటుంది. ఎందుకంటే ఇది సృష్టి కాబట్టి దీనిలో తప్పేం లేదు, ఎవరు తప్పుగా కూడా అర్థం చేసుకోవద్దు. సో ఇది న్యాచురల్గా వయాగ్రా లాంటిది, న్యాచురల్ వయాగ్రా అంటారట. కానీ ఇద్దరు వాడాలి. జనరల్గా అందరూ చెప్పేది మగవాళ్ళకి మాత్రమే, కానీ నేను చాలా కేసెస్ చూశాను. ఆడపిల్లకు కూడా ఆడతనం లేకుండా నాకు సెక్స్ లైఫ్ అనేది వద్దు అనే వాళ్ళని కూడా నేను చూశాను. ఓకే, కాబట్టి సెక్స్ లైఫ్ వద్దు, కానీ పెళ్లి చేసుకున్నాక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో అది లేకపోతే, వాళ్ళకి దాంపత్యం అనేది లేకపోతే డెఫినెట్గా రోజు గొడవలు వస్తాయి. ఇంకా అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో మగతనం లేకపోతేనే డైవర్స్ కాదు, ఆడతనం లేకపోయినా డైవర్సెస్కి దారి తీస్తుంది. కాబట్టి మనం ఇది సిగ్గుపడవలసిన విషయం ఏం కాదు. ఇది న్యాచురల్ వయాగ్రా అంట దీని పేరు. కాబట్టి దీన్ని చాలా ఈజీగా చెప్పారు మా సిద్ధగురువు గారు. దీన్ని తయారు చేసి హస్బెండ్ వైఫ్ ఇద్దరూ వాడాలి. ఒకరు బాగానే ఉన్నాం, మాకు ఒకరికి వాడితే చాలు అని అనుకుంటే మాత్రం పని చేయదట. ఇద్దరికీ కూడా కరెక్ట్గా వెళ్తేనే ఇద్దరికీ కూడా ఆడతనం మగతనం ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ అవుతుందట. ఇప్పుడు మాకు ఉన్నది చాలు అనుకునే వాళ్ళు కూడా వాడినప్పుడు అది ఇంప్రూవ్ అవుతుందంట. ఆడతనం మగతనం ఇంప్రూవైజ్ అయినప్పుడు ఒక హ్యాపీ లైఫ్ ఉంటుంది. జనరల్గా చూడండి, హస్బెండ్ వైఫ్లో అండర్స్టాండింగ్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంపత్యం అనేది కరెక్ట్గా ఉంటేనే అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ వచ్చేస్తాయండి. సో ఆ దాంపత్యంలో కరెక్ట్గా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు యూస్ చేసిన వాళ్ళు దీని ఒక ఫలితాన్ని మాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.